అనసూయ దెబ్బకు ట్రావెలింగ్ అన్వేష్ ఆపేశాడా? మరి ముఖ్యంగా శివాజీ అనసూయ ఇష్యూలోకి ఎంటర్ అయ్యి అనవసరంగా తలగొక్కున్నాడా? ప్రస్తుతం గోక్కుంటున్నాడా? ప్రస్తుతం దీని గురించి మాట్లాడుకుంటున్నాడా అర్థం చేసుకోవచ్చు. ఏమంటున్నాడో తెలుసా? శివాజీ అనసూయ ఇష్యూ గురించి మధ్యలో ఇన్వాల్వ్ అయిన అన్వేష్ ప్రస్తుతం బక్రా అయ్యాడా? దీని గురించి మాట్లాడుకుంటోంది. ఏమంటున్నాడు? ఇటు ట్రావెలింగ్ ఆపేస్తాడట. ఒక్కసారి ఫ్రమ్ ద బిగినింగ్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ఒకసారి ఫ్రమ్ ద బిగినింగ్ చూద్దాం. ఒక అడవిలో రాజుల బతుకున్న సింహానికి కక్షగట్టిన తోడేలు గుంపు నక్కల సమయం చూసి దాడి చేశాయి. సింహం ఒక్కటైపోవడం వల్ల ఎదురు తిరగలేకపోయింది. బాధతో ఉంది. అది అదురుగా భావించిన గాడ్జిల్లా సింహాన్ని చంపాలని ప్రయత్నించింది. కానీ కసితో ఉన్న సింహం గాడ్జిల్లా పీక కొరికి చంపేసింది. అది చూసిన అంటూ కూడా నెక్స్ట్ కంటిన్యూటీ గురించి మాట్లాడుకొచ్చిన సందర్భం. గాడ్జిల్లా పీక కొరిగేస్తుంది. అది చూసిన ఈ తోడేళ్ళు నక్కలు పారిపోయి అంటూ చెప్పుకొచ్చాడు. ఫ్యాక్ట్, సింహం దొరికినప్పుడు బోన్లో పెట్టడం, మత్తు ఇంజెక్షన్ వేయడం కాదు, కాల్చి చంపాలి, లేకపోతే మీ ప్రాణం పోతుంది అంటూ కూడా ఒక కైండ్ ఆఫ్ వార్నింగ్ అని చెప్పుకోవాలి. బట్ ఇంకా ఏమంటున్నాడు ఇక్కడ? తన వీడియో మనం చూపించడం కాపరేట్ ఇష్యూ ఉంటుంది కాబట్టి ఇంకా ఏమంటున్నాడంటే 8 కోట్లు ట్రావెలింగ్ ఆపేస్తా అంటున్నాడు. ట్రావెలింగ్ ఆపేసి తన దగ్గర 8 కోట్లు ఉన్నాయట. ఆ 8 కోట్లు తింటాడట. తర్వాత 130 దేశాలు తిరిగాను, మిగిలిన దేశాలు నా కోసం తిరుగుతాను. మిగిలినవన్నీ కరివేపాకు దేశాలు, అవి తిరిగిన ఒకటే, తిరగకపోయిన ఒకటే. మిగిలిన దేశాలు ఏమంటే నా కోసం తిరుగుతా అంటున్నాడు. అంటార్కిటికాకి వెళ్ళినప్పుడు దాదాపుగా 20 లక్షలు ఎంతో అంటున్నాడు. ఆర్కిటిక్కి వెళ్ళినప్పుడు 15 లక్షలు, అలాగే అమెజాన్ అడవులకు ఆ వీడియోకి సంబంధించి దాదాపు 20 లక్షలు ఇలా నాకు వచ్చాయి. డబ్బే డబ్బు అంటూ కూడా చెప్పుకొచ్చాడు. ఇంట్లో కూర్చొని ఏది పడితే అది చెబితే డబ్బు రాదు, కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాలి అంటూ చెప్పుకొస్తూనే ఇక్కడి నుంచి ఆన్లైన్ ప్లాట్ఫామ్ వేదికగా జరుగుతున్న మోసాలు, లోన్ వేదికగా జరుగుతున్న మోసాలు, దాంతోపాటు డేటింగ్ యాప్ వేదికగా జరుగుతున్న మోసాలు, వీటి గురించి తన గలాన్ని వినిపిస్తాడట. దాంతోపాటు మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, స్త్రీలపై జరుగుతున్న అఘాయిత్యాలు, అంటే మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, స్త్రీలపై జరుగుతున్న అత్యాచార ఘటనల విషయంలో, దాంతోపాటు ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ అంటున్నాడు. వీటి మీద తన పోరాటాన్ని కొనసాగిస్తూ అంటున్నాడు. నాన్వేష్ ట్రావెలింగ్ ఆపేస్తా అంటూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నాడు. దాంతోపాటు ఈ మధ్యకాలంలో బీహార్లో 4 అఘాయిత్యాలు జరిగాయి. కనీసం ఎవరైనా గొంతెత్తారా? నేను మాట్లాడుతూనే ఉంటా. ఇలాంటి వాటి మీద మాట్లాడరు. బంగ్లాదేశ్లో తనన్న మాటలను కోట్ చేస్తున్నాను. ఈ బంగ్లాదేశ్లో ఎవడో చింతకాయ చచ్చిపోతే రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తారు ఒక వర్గం. అటువంటిది బీహార్లో 4 చనిపోతే, క్షమించాలి, బీహార్లో 4 చిన్నారులు కావచ్చు, మహిళలు కావచ్చు, వాళ్ళ పట్ల అఘాయిత్యం జరిగితే ఎందుకు గొంతెత్తడం లేదు? అదే మలేషియాలో అయితే తొక్క తీసేస్తారు, మలేషియాలో అయితే తల తీసేస్తారు అంటూ కూడా చెప్పుకొచ్చాడు. సో నాన్వేష్ ఇండియాలో ఆడపిల్లలకు రక్షణ లేదు అని అర్థం వచ్చేలా ఇంకోసారి చెప్పుకొస్తున్నాడు. అలాగే గరికపాటి, శివాజీ వీళ్ళందరూ కూడా ఇలాంటి వాటి పట్ల మాట్లాడాలి, అప్పుడు అవేర్నెస్ వస్తుంది. ఇండియా కంటే మలేషియా బెటర్ అంటున్నాడు అన్వేష్. శివాజీ అనసూయ ఇష్యూలో బక్రా అయ్యాడంటూ కూడా మాట్లాడుకుంటున్న తరుణం జనాల్లో వ్యతిరేకత రావడంతో ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు అన్వేష్. నేను ఎంతోమంది రాక్షసులతో పోరాడని అంటున్నాడు. 6 ఏళ్ల నుంచి ఎలాంటి తప్పు చేయకుండా పోరాడాను. ఇండియాలో ఆడపిల్లలకు రక్షణ లేదు అనేది తన మాట. శివాజీ, గరికపాటి వీళ్ళు మగాలను రెచ్చగొడుతున్నారు. శివాజీ కావచ్చు, గరికపాటి కావచ్చు, మగాళ్లను రెచ్చగొడుతున్నారు. అందుకే అఘాయిత్యాలు పెరుగుతున్నాయి. ఇండియా కంటే మలేషియా బెటర్ అంటున్నాడు. ఇక్కడ ఎవరైనా అఘాయిత్యానికి పాల్పడితే, మహిళల మీద అత్యాచారానికి పాల్పడే ప్రయత్నం చేసినా, అత్యాచారానికి పాల్పడినా తల తీసేస్తారు అని చెప్పి అంటున్నాడు. అఘాయిత్యాల విషయంలో ఒలింపిక్స్ పెడితే ఇండియాకు ఫస్ట్ మెడల్ వస్తుంది అంటున్నాడు. ఓకే, మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, లైన్స్ ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తున్నాము. ఎందుకంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక తను ట్రావెలింగ్ చేయడంట. అట్ ద సేమ్ టైం ఇక్కడి నుంచి మారిపోయాను, ప్రజా సమస్యలపై పోరాటం చేస్తా అంటున్నాడు. కాబట్టి మేబీ అదొక చేంజ్ ఓవర్ అనుకుంటున్నారా? అండ్ మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. కింద డిస్ప్లే అవుతున్న నెంబర్ 0406931611, 0406931622 ఈ నెంబర్లకు కాల్ చేసి మీ అభిప్రాయం చెప్పే ప్రయత్నం చేయండి. ఇక్కడతో నాన్వేష్ వీడియోలు చేయడం మానేస్తాడా? లేకపోతే వీడియోలు చేస్తాడు ప్రజా సమస్యల మీద, ఆన్లైన్ మోసాల మీద, దాంతోపాటు లోన్ యాప్స్ మోసాల మీద, వీటితో పాటు డేటింగ్ యాప్స్ వేదికగా జరుగుతున్న మోసాల పట్ల, ఇంకా చెప్పాలంటే మహిళలకు జరుగుతున్న అఘాయిత్యాల మీద, అత్యాచారాలు కావచ్చు, అఘాయిత్యాలు కావచ్చు, వీటి మీద గలమెత్తుతాను.
ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తా అంటున్నాడు అన్వేష్. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఒక చేంజ్ ఓవర్లా చూస్తారా? ఇటు అన్వేష్ మాటని విశ్వసిస్తారా? ఒకవేళ విశ్వసిస్తే కనుక ఏ మేరకు విశ్వాసాన్ని వ్యక్తం చేయడం జరుగుతుంది? నిజంగా తన పోరాటంలో మీకు జెన్యూనిటీ కనిపిస్తుంది అనుకుంటున్నారా? జెన్యూన్గానే పోరాడతారనుకుంటున్నారా? ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ విషయంలో అన్వేష్ మాట వినిపించింది కాబట్టి ప్రస్తుతం దాని గురించి మాట్లాడుకుంటున్న క్రమం. కానీ అన్వేష్, మీరు కనుక వీడియో చూస్తే బహుశా మీరు ఫ్రస్ట్రేషన్లో అన్నారా లేకపోతే ఏమన్నారు, కానీ ఐ జస్ట్ కరెక్ట్ యూ వన్ థింగ్. మీరు అన్నారు మలేషియాలో అఘాత్యాలు జరిగితే తల తగ్గొడతారని చెప్పి. బట్ అన్వేష్, ఐ జస్ట్ గివ్ యూ నంబర్. 2016లో అక్కడ 2016లో రికార్డ్ అయిన సంఖ్య 1886 అఘాయిత్యాలు అక్కడ జరిగాయి. 2017లో 1835, 2018లో 1648, 2019లో 1738, 2020లో 1582, 2021లో 1553, 2022లో 1712, 2023లో 1914. ఇది విమెన్స్ ఎయిడ్ ఆర్గనైజేషన్ ప్రకారం, విమెన్స్ ఎయిడ్ ఆర్గనైజేషన్ గణాంకాల ప్రకారం నేను చెప్తున్నమాట. అండ్ ఇక్కడితో ఆగిపోలేదు. ఇంకొన్ని గణాంకాల ప్రకారం 2020లో మనం మాట్లాడుకున్నట్టుగా 2020లో 1378, 2021లో 1330, 1390, 2022లో 1450, 2023లో 1520, 2024లో 1580, 2025 ఒక అంచనా ప్రకారం 1600కు పైగా అఘాయిత్యాలు జరిగాయి మహిళల పట్ల అనేది వినిపించే మాట. అండ్ మీరు అన్నారు కదా అఘాయిత్యాల విషయంలో, దాని గురించి కూడా మరి కాసేపట్లో నేను మీకు ఆ డేటాతో చెప్పే ప్రయత్నం చేస్తాను. అండ్ ఐ టెల్ యూ వన్ థింగ్, యూ కెన్ క్రిటిసైజ్, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. అన్వేష్, మీరు అనుకుంటున్నారు ఇండియాను అభాసుపాలు చేసేసి నేను ఎదుగుదాం అనుకుంటున్నారేమో. రిమెంబర్, మీరు కాలు పెట్టి మీరు ఎదిగిన ప్రాంతం ఇది. ఇంకోసారి మీరు భారత్ని అవమానిస్తే మాత్రం ఒప్పుకునేది లేదు. ఎస్, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం ఈజ్ ఆల్వేస్ అప్రిషియేటెడ్, బట్ నాట్ ఎ డిస్ట్రక్షన్. మీరు ఈరోజు మలేషియా వరకు ఎదిగి ఉండొచ్చు కాక, కానీ ఇక్కడ మీరు ఒక విధంగా చెప్పాలంటే ఇక్కడ భారతీయులు ముష్టి వేస్తే వచ్చిన డబ్బులతో ఎందుకు అట్లా అంటున్నారు కదా, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ప్రతి భారతీయుడు, మీ వీడియో చూసిన ప్రతి భారతీయుడు వాళ్ళ వ్యూస్ని మీకు ముష్టిగా వేస్తే, యూట్యూబ్ మీకు ఆ డబ్బుల రూపంలో మీకు ఇస్తే ఈరోజు మీరు ఎంత ఎగిరెగిరి పడుతున్నారు. ఎస్, మీరన్న మాటల్లో వాస్తవం ఉంది. అఘాయిత్యాలు జరుగుతున్నాయి, వాటిని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత, వాటి మీద పోరాడాల్సిన బాధ్యత భారత్ మీద ఉంటుంది, ఇక్కడ సంఘాల మీద ఉంటుంది, ఇక్కడ ప్రతి ఒక్కటి సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉంటుంది. బట్ దట్ డజంట్ మీన్ దట్ మీరు ఎక్కడో ఉండి భారత్ని అవమానిస్తారంటే ఏంటంటే మీరు అంటోంది భారత్లోనే అఘాయిత్యాలు జరుగుతున్నాయి. ఎస్, భారత్లో అఘాయిత్యాలు జరిగితే మనం పోరాడాల్సిందే, కానీ రికార్డ్ అవుతున్నాయి. రికార్డు కాకుండా ఏ స్థాయిలో మిగిలిన దేశాలకు కావట్లేదా? మీరు వెళ్ళిన దేశాల్లో మీరు చెప్పండి, మేము మలేషియాలో కాలేదా? నిన్నటికి మొన్న ఇంకో దేశం గురించి ఏదో మాట్లాడుతూ అక్కడ ప్రేరేపణలు పేలుతున్నారు మీరు.